హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మామ వాళ్ళ ఇంటికి వచ్చినుండే. ఇంటికాడ దివాళీ కూడా ఉంది కదా, దానికి సంబంధించి అరటాకులు, ఈ మామిడి కొమ్మలు, బంతిపూలు కూడా ఉంటాయి కదా. ఇక్కడ మా మామ తీసి పెడతా, మీరు వచ్చేసేయండి అని చెప్తే ఇక్కడికి వచ్చేసినాము. సో ఇప్పుడు అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. మనమే తెంపాలి ఇంకా నాకు తెలిసి. అట్లే అరటాకులు కూడా తీసుకొని మెల్లగా వెళ్ళిపోదాం. ఇంకా చలో జంగల్కి వెళ్దామా మరి. ఇక మా బావ ఈయన చిన్న ఆయన, మా భరత్ అని జర పెద్ద బావ అయినా మంద ఆపిస్తా అంటాడు కానీ తాపియాలి ఇప్పటిదాకా. సరే ఇక ఏం చేస్తాం. ఇది మా ఇల్లు, మా మామూలు ఇల్లు. ఇది కొత్త పైన కట్టేస్తారు ఇప్పుడు. ఇంకా కంగ్రాచులేషన్స్ బావగారు, పెళ్ళి సెట్ అయినట్టుంది. ఓకేనా? ఇంకా బ్యాచిలర్ లైఫ్ నుంచి విముక్తి. ఎందుకో తొందరపడుతూ అనిపిస్తుంది. సరే పో, ఇంకేం చేస్తాం. ఇదే విషయం. సార్ మనం హంటింగ్ వెళ్ళిపోదాం. ఇంకా ఆకులకి, వీటికి, బంతిపూలకు చూస్తురా, కోతి చూసిరా. ఇక్కడ వచ్చేసినాం. ఇంకా ఇక్కడే మనం మామిడి కొమ్మలు ఇవన్నీ తెంపాలా. సో పువ్వులు అని చెప్పినాయి కదా, బంతిపూలు. ఇగో ఇదే వెళ్తావా బా? బంతి తోట, బంతిపూల జానకి జానకి. పెద్ద పెద్ద అన్నీ తెంపినట్టు అంతే మరి. సో ఇది పరిస్థితి చూస్తారు కదా. విలేజ్కి వస్తే ఇట్లా ఉంటుంది మొత్తం. సో ఇక్కడ ఈ పూలు తెంపుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము మామిడి కొమ్మలు తెంపేసుకుందాం. మామిడి కొమ్మల తర్వాత అరటాకులకు వెళ్ళిపోదాం. సో మర్రి కొమ్మలు అంటే మనము వెళ్తా ఇక్కడ నా ఊరు సైడ్ తీసేసుకోవచ్చు. మర్రి కొమ్మలు, మర్రూడలు అంటారు. మర్రూడలు అంటే అదే మర్రి చెట్టు వేర్లు అండ్ మర్రి పండ్లు ఉన్నాయా? సో ఇక్కడే ఉన్నాయంట మామూలు బావి దగ్గర. అక్కడ వెళ్ళి తీసేసుకుందాం. చూస్తారు కదా, తెంపుతూనే ఉన్నాం పువ్వులు. జర పెద్ద పెద్ద చూసి తెంపుకోవాలి. అట్లా ఎంత మంచిగానే చూడండి, ఫ్రెష్గా. ఫ్రెండ్స్, మామిడి కొమ్మలు తెంపేస్తున్నాం. ఇంకా ఇది అయిపోతే మర్రి కొమ్మలకి పోదాం. ఇక్కడ మర్రి కొమ్మలు మంచిగా లేవు. సో అందుకని చెప్పి మర్రి కొమ్మలకు వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మామిడి కొమ్మలు తెంపేస్తున్నాం. అది పరిస్థితి. మామిడి కొమ్మలు నెక్స్ట్ అరటాకులు ముందర ఉన్నాయంట, ఆడ తీసుకొని వెళ్ళిపోదాం. చిప్పలు కాయలే. హలో హాయ్, చూస్తురా మళ్ళీ ఒక న్యాచురల్ ఫ్రూట్ దొరికింది మనకు చెట్టు మీద, పండు. బాగుంది కదా. మరి తెంపినాం కదా ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇవి అరటాకులు కూడా అన్నీ తీసుకొచ్చి వచ్చేసినాం. ఇక్కడ పెట్టేసినాం. అక్కడ వర్షం ఫుల్ పడి ఉండే, అందుకే నేను వీడియో తీయలే, చూపిస్తున్నా. అయ్యో అరటాకులు తీసుకొచ్చి పెట్టేసినాం. ఇగో మర్రాకులు కూడా, వీటితోనే ఇస్తరాకులు చేస్తాం మేము. ఇగో మామిడాకులు ఇవన్నీ తీసుకున్నాం. డోర్లో కూడా పెట్టేసినాం ఆల్రెడీ. ఇంకా ఇస్తరాకులు కొడుతుంది చూడు మా వదిన. ఎట్లా అంటే సొప్ప పుల్లలు అంటే అదే మొక్కజొన్న, సింజొన్నలు. అదే అదే జొన్నలు అంట. జొన్నలు సింజొన్నలు అంటే పచ్చజొన్నలు అవి అంటారు కదా. అట్లా ఆ కట్టెలను చీరి ఇట్లా చేస్తారు. అట్లా అట్లా అంతేనా? చాలా సత్యనారాయణ వ్రతానికి అంతా సిద్ధం అయిపోతుంది. సత్యనారాయణ వ్రతం పీట రెడీ చేస్తున్నారు. ఇక బొట్లు కూడా అన్నీ పెడుతుంది చెల్లె. ఇక ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. మా మామనేమో ఒత్తులు తయారు చేస్తున్నారు. దేవునికి దీపాలు పెట్టాలి కదా, దీపాల కోసం ఒత్తులు తయారు చేస్తున్నారు ఫుల్గా. సో వాటిని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లా చేసేసి ఇట్లా నూనెల నానబెట్టేస్తారు మంచిగా అవుతాయి అని చెప్పి. అంటే వెలగడం మంచిగా వెలుగుతాయి అని చెప్పి ముందే అట్లా చేసి నానబెట్టేస్తారు. ఇక బంతిపూలు తీసుకొచ్చినాం కదా అక్కడ, ఇక వీటిని దండలు కుట్టేస్తారు. దండలు కుట్టి ఇక డోర్లకు వేయడము, అండ్ దేవుని దగ్గర వేస్తారు. దేవుని దగ్గరికి తొట్టెలా అని ఉంటుంది, దానికి కూడా మెయిన్ అన్నట్టు ఇవి బంతిపూలు. సో వాటికి కూడా ఖచ్చితంగా ఇవి వేయాల్సిందే దండలు కుట్టేసి.
ఫ్రెండ్స్ చూడు మా కొడుకు నేను ఇక అందరం కలిసి బంతిపూలు కొడుతున్నాం దేవునికి అంటే డోర్స్ కూడా వేయాలి కదా అన్ని డోర్లకి మొత్తం డోర్లకి వేసేసి నిమ్మలంగా ఇక అప్పటిదాకా పని ఉంటూనే ఉంది. సో ఏం కావాలి దారం కావాలా మాట్లాడు ఏం కావాలి ఇదే నేను కొడతా అగో 2 ఉన్నాయి ఇంకా అయిపోయింది కదా మీదే అదే పరిస్థితి అన్ని డోర్లకు వేయాలి కదా అందుకే ఇక అన్ని కుట్టేసి డోర్లకు వేసేద్దాము ఇక తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజకి రెడీ అవుదాం ఓకేనా చూడు కిందికి తలకాయ వేసి ఫోన్ వస్తుంది బంతి పూలు అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ప్రసాదము ఇప్పుడు ఎన్ని పెట్టాలి టెంకాయలు అన్ని కలిపి 5 పెట్టమన్నది దేవుని కూడా మొత్తం రెడీ అయిపోయింది సత్యనారాయణ వ్రతానికి అంతా రెడీ చేస్తున్నారు కలశం అది కలశం అది కూడా రెడీ చేస్తున్నారు ఇట్లా చేసేస్తారు మొత్తం అలంకరించేసారు సత్యనారాయణ వ్రతానికి చలో గాయస్ పూజ స్టార్ట్ అయిపోయింది సత్యనారాయణ వ్రతము ఇప్పుడు మనం అదే వింటున్నాము సో లేట్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయ్యిండే పంతుల్లో ఇబ్బంది ఉన్నది పంతులు దొరకట్లేదు సో దానివల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు పూజ స్టార్ట్ అయిపోయింది చూస్తారు కదా ఆ పువ్వుతోటి ఆ పూజ సామాన్ పైన దేవుని పైన మీ పైన చదువుకోండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దైవానాన్ని సంప్రోక్ష ఆత్మానాన్ని సంప్రోక్ష పూజలో పూజలో నిమగ్నమై ఉన్నారు అందరు ఫుల్గా చూసారు అందరు రెడీ ఉన్నారు మావాడు మాత్రం అట్లనే ఉన్నారు ఆయన ఏం చేస్తాడు కాశీ మహాపట్టణం నుండి ఒక పట్టణం కలదట ఆ పట్టణం లోపల ఒక బీద బ్రాహ్మణుడు 4 వేదాలు చదువుకుని బీద బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఆ బీద బ్రాహ్మణుడు నిత్యము దైవారాధన చేసేటువంటి వాడు అయినప్పటికీ గత జన్మ పాపకర్మాల వలన ప్రస్తుత జన్మంలో అనేక కష్టాలు వేస్తున్నాడు తినడానికి తిండి లేకుండా కట్టడానికి బట్ట లేకుండా జీవనాన్ని గడుపుతున్నాడు సో మొత్తం చూసారు కదా పూజ అయిపోయింది ఇంకా చెప్పాను కదా లోపల అంతా అలంకరించిన తర్వాత నేను చూపిస్తానని చెప్పి అందుకే చూపిస్తున్నా ఎట్లా చేస్తారన్నారు ఎల్లమ్మ తల్లి పూజ ఇట్లా అలంకరించి ఇట్లా పెడతారు మొత్తం తొట్టల అని చెప్పిన కదా బంతిపూలు వేసారు ఇది తొట్టల మొత్తం మీద పూజ అయిపోయింది సో నా వీడియోలో చాలా లాంగ్ అయి ఉంటుంది అయినా సరే అని చెప్పి తీసేసిన సో పూజ కూడా అంతా అయిపోయింది కదా ఇక తినేస్తున్నా ఏమేమి ఉంటాయంటే చెప్పినా కదా పోలేలు పప్పు స్వీట్ పరమాన్నము పెరుగు చారు చెప్పిన కదా స్పెషల్ అని చెప్పి అది సో తింటున్నా సూపర్ ఉంది అందరు భోజనాలు స్టార్ట్ చేసారు ఇక మా వాళ్ళు చెప్పిన కదా నోంచారు అని చెప్పి ఇదే సూపర్ టేస్ట్ అయిపోయింది ఇలా అందరు కలిసి మొత్తం ఫ్యామిలీ ఒకటేసారి మంచిగా భోజనం చేస్తారు కదా బాగుంటుంది కదా అందరు కలిసి తింటారు అయ్యో మా అమ్మ పోలేలా ఓకే ఎట్లున్నాయి మంచిగున్నాయా దంగుతున్నాయా సో ఇది ఈరోజు స్పెషల్స్ దివాళీ స్పెషల్స్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి సో అందరు జాగ్రత్త క్రాకర్స్ కాల్చేటప్పుడు మరొకసారి చెప్తున్నా అందరు జాగ్రత్త ఓకేనా
సీ గాయ్స్. అందరు చెప్పాలి, ఎవరు చెప్తలేరండి. ఎవరు అది జరా బీఆర్ఎస్ ఫ్యాన్ అందుకే అట్లా. అంతే నాన్న, బీఆర్ఎస్ ఫౌండర్ కూడా అట్లా ఉంటాడు ఇక. ఇంకా మెయిన్ ఐటమ్ అందరికి హ్యాపీ దివాళీ. అయిపోయింది, ఇంకా మామూలు అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉంటాయి. అది ఏంటిది, అది రాకెటా? ఏం బావ అది? రాకెట్ ఏమంటారు దాన్ని? డబుల్ షాట్. డబుల్ షాట్.